హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మిమ్మల్ని తీసుకొచ్చిన ప్లేస్ చాలా డివైన్, చాలా పవర్ఫుల్. శ్రీచక్ర రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. టెంపుల్ ఫస్ట్ ఎంట్రన్స్లో శివయ్య మూర్తి, వెరీ పవర్ఫుల్ అట్ వెరీ కామ్. ఆయన ఐస్లో కోపం లేదు, బట్ స్ట్రాంగ్ అవేర్నెస్ కనిపిస్తుంది. ఆ థర్డ్ ఐ ఇన్నర్ అవేకింగ్ అండ్ బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కొన్ని సెకండ్స్ ఐస్ క్లోజ్ చేసి ఈ ప్లేస్ని ఫీల్ చేస్తే మైండ్ ఆటోమేటిక్లీ స్లో అయిపోతుంది. స్ట్రెస్, ఓవర్ థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఫేడ్స్ అవే. చాలామంది ఫస్ట్ టైం చూస్తున్నారని నాకు తెలుసు. హండ్రెడ్స్ ఆఫ్ లింగాలు వెరీ నీట్లీ అరేంజ్ చేసి ఉంటాయి. ప్రతి లింగం హ్యాండ్ మేడ్, ఫుల్ డెడికేషన్తో క్రియేట్ చేసినట్టు ఫీల్ అవుతుంది. ఇక్కడ నిలబడి చూస్తుంటే శివ అనేది జస్ట్ ఏ గాడ్ కాదు, ఇట్స్ అన్ ఎనర్జీ, ఇట్స్ ఏ ఫీలింగ్, ఇట్స్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. ఈ టెంపుల్లో శ్రీచక్ర కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. శ్రీచక్ర రీప్రజెంట్స్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ శక్తి అండ్ మోస్ట్ స్పెషల్ ఏంటంటే టెంపుల్లో ఉన్న 1008 శ్రీచక్రాలు, అది చూస్తే చాలా డివైన్ ఫీలింగ్ వచ్చింది. వన్ బై వన్ చూస్తూ వెళ్ళడం వాజ్ సచ్ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కదా. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి, లలిత త్రిపుర సుందరి రూపంలో భక్తులకి దర్శనం ఇస్తుంది. దర్శనం చూసాక మనసు కామ్, హార్ట్ ఫుల్ అండ్ మైండ్ పాజిటివ్ ఎనర్జీతో ఫీల్ అవుతుంది. టెంపుల్ గురించి మరింత తెలుసుకోవడానికి పంతుల్ గారిని అడిగాను, మరి వారి మాటల్లో వినేద్దాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రం 1000 నామాలకి 1000 రూపాలుగా శ్రీచక్ర మేరువుల్ని పెట్టడం జరిగింది అమ్మవారి ఆజ్ఞ నిమిత్తము. అట్లానే ఇదేంటంటే 2004లో దేవి అమ్మవారిని పంచలోహ విగ్రహంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీగా 2007లో దేవి పంచాయతన స్వరూపంగా నైరుతిలో గణపతి, వాయువ్యంలో సూర్యనారాయణమూర్తి, ఈశాన్యంలో విష్ణుమూర్తి, సీతారాముల వారిగా ఆగ్నేయంలో రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వర స్వామి వారిని దేవి పంచాయతనంగా పెట్టడం జరిగింది. అట్లానే 2010లో రాజరాజేశ్వరి అమ్మవారు గర్భాలయాన్ని నిర్మాణం చేస్తూ 5.5 అడుగుల రాజరాజేశ్వరి అమ్మవారిని పెట్టడం జరిగింది. అట్లా జరుగుతుండగా 2008లో కోటి కుంకుమార్చన యాగ సమయంలో అమ్మవారి ఆజ్ఞగా లలితా సహస్రం 1000 నామాలకి 1000 మేరువులుగా నేను ఇక్కడ వెలుస్తాను అని అమ్మవారు గురువు గారికి చెప్పడం జరిగింది. ఆ క్రమేపై అందరినీ మమేకం చేసుకుంటూ 2013 నవంబర్ 15వ తారీఖు 1001 శ్రీచక్ర మేరువుల్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది ఇక్కడ. అట్లానే ప్రతి పౌర్ణమి నాడు అన్ని మేరువులకి అందరు భక్తుల్ని కూర్చోబెట్టి అర్చన చేయడం జరుగుతుంది ఆ రోజు. అట్లానే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి క్షీరాభిషేకం ఉంటుంది. పౌర్ణమి నాడు శ్రీచక్రార్చన ఉంటుంది. తెల్లవారి 5:30 నుంచి 10:30 వరకు జరుగుతుంది శ్రీచక్రార్చన. ఆ తర్వాత సామూహికంగా కుంకుమార్చనలు కూడా జరుగుతాయండి. ఇంకా అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే మహామేరు కింద 45 అడుగుల లోతు బోరు తీసి మహామేరు 9 అడుగుల శ్రీచక్ర మేరు అమ్మ ఇది. ఈ మేరు కింద రాయి పెట్టకముందు మనం 45 అడుగులతో బోరు తీసి అందులో ఒక యంత్రాన్ని స్థాపన చేస్తూ రాగి తీగలు అంటే కాపర్ వైర్ పైకి తీసుకుని వచ్చి అన్ని మేరువులకి కూడా అనుసంధానం చేసాం. అంటే లింక్, ప్రతి మేరువుకి కూడా లింక్ అయి ఉన్నదమ్మా. అట్లా ఇది ప్రక్రియ సంబంధం ఏంటి అంటే ఒక మేరువు దగ్గర కూర్చుని మనం అర్చన చేసుకుంటే ఏకకాలంలో 1000 మేరువులకి కూడా అర్చన చేసేటువంటి ఫలితం అనేది వస్తుంది. అది అనుసంధాన ప్రక్రియ. అది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అమ్మ. చాలా స్పెషల్, మంచి ఐడియా. అట్లానే అవి కూడా అమ్మ పైన శ్రీచక్ర మేరు ఉండేటువంటి దేవతా స్వరూపాలన్నీ కూడా అకారాది క్షకార దేవతలు, అంటే ఆ నుండి క్ష వరకు అక్షర మాలికలు. ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవతామూర్తిగా పెట్టడం జరిగిందమ్మా. అవన్నీ కూడా నా పేరు సంతోష్ అనంత శర్మ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అయ్యో పర్లేదు. విన్నారు కదా ఫ్రెండ్స్, పంతుల్ గారు ఈ టెంపుల్ ప్రాముఖ్యత గురించి చాలా బాగా వివరించారు కదా. ఇక్కడ ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ, డివోషన్ అండ్ పీస్ ఈ టెంపుల్ని స్పెషల్గా చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ఈ ప్లేస్లో శక్తిని ఫీల్ చేయడం, డివోషన్ ఎక్స్పీరియన్స్ చేయడం రియల్ ఇన్నర్ పీస్ని మనకి ఇస్తుంది.
సో మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, సరేనా? సో ఫ్రెండ్స్, ఈ డివైన్ జర్నీ ఇక్కడితో ముగుస్తుంది. రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహం, శివయ్య ఆశీర్వాదాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.